హాయ్ అందరికీ నమస్కారం. డియర్ కంచర్ల కాస్త తగ్గాలి. ఇది ప్రస్తుతం అల్లు అర్జున్ని అభిమానించే వాళ్ళు చెబుతున్న మాట. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అంటే అల్లు అర్జున్ గారికి పిల్లనిచ్చిన మామ. ఆయన ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా బూమరాంగ్ అవుతూ ఉన్నాయి. అల్లు అర్జున్ని అరెస్టు జరుగుతూ ఉంటే కనీసం కాపాడలేకపోయాడు, సకాలంలో రిలీజ్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంతా ఒంటి కాలు మీద అల్లు అర్జున్ మీద లేస్తుంటే కనీసం సర్ది చెప్పలేకపోయాడు. ఇప్పుడు తాజాగా దీప్దాస్ మున్షీ గారు, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్దాస్ మున్షీ గారిని కలవటానికి వాళ్ళ గాంధీ భవన్ వెళ్ళిన సందర్భంలో మీడియా అంతా కూడా అక్కడ ఉన్న సందర్భంలో అవమానకరంగా వెనుదిరగాల్సి వచ్చింది. దీప్దాస్ మున్షీ గారు కానివ్వండి, కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరు కూడా ఆయన కలవటానికి ఆసక్తి చూపలేదు. మా అల్లుడిని కాపాడండి అని చెప్పేందుకు ఆయన గాంధీ భవన్ మెట్లెక్కాడు. అయినప్పటికీ ఎవరూ ఖాతరు చేయలేదు. చూడండి, కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నాడు ఇటీవల కాలంలోనే. అంటే ఈ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయాలని కూడా భావించాడు, కానీ పోటీ చేయడానికి అవకాశం రాలేదు. గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఆయన తరపున అల్లు అర్జున్ గారు తిరిగినప్పటికి కూడా గెలవలేకపోయాడు. సో ఇవాళ అల్లు అర్జున్ గారు ఈ రకంగా మ్యానిపులేట్ అవ్వటానికి ఒక రకంగా ఈయన కూడా కారణమని సినీ సర్కిల్స్లో వినిపిస్తూ ఉంది. బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారి మాట విన్న తర్వాతనే అల్లు అర్జున్ గారు ఈ రకంగా మాట్లాడుతున్నారా అన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడే కాదు, గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్యాపదేశంగా దాన్ని చెయ్యాలని కాకుండా అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొని కాకుండా సరదాగా సహజంగా చేసిన వ్యాఖ్య. కర్ణాటకకి వెళ్ళినప్పుడు ఒకప్పుడు అడవుల్ని కాపాడి రక్షించే వాళ్ళు హీరోలుగా ఉంటే ఇవాళ అడవుల్ని దోచుకునే పాత్రల్లో హీరోలుగా చూపిస్తున్నారు అన్న మాట అన్యాపదేశంగా అన్నది. దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే అని మాట్లాడిన వ్యక్తి ఈ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. తన అల్లుడు గొప్పోడైపోయాడు, ఐకాన్ స్టార్ అయిపోయాడు, స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయిపోయాడు, మనకి ఇక తిరుగులేదు, మనదే నెంబర్ 1 ప్లేస్ అనే భావనకు ఈయన వచ్చారు. కనీసం తన అల్లుడిని అరెస్టు చేస్తారన్న సమాచారము ఈయనకు లేదు. అరెస్టు చేసేటప్పుడు కాపాడుకోలేకపోయాడు, కనీసం సకాలంలో రిలీజ్ చేసుకోలేకపోయాడు. ఇవాళ కనీసం వెళితే ఆయనకు పలికేవాడే లేడు. కాబట్టి అల్లు అర్జున్ గారు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ గారు ఆర్మీ అంటారా లేకపోతే అభిమానులు అంటారా, వాళ్ళందరూ కూడా ఇదే భావన వాళ్ళందరిలో కూడా ఉంది. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి ముందు పెట్టడం వల్ల జరగకూడని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి పిల్లనిచ్చిన మామన కాకుండా ఆయనకు కెరీర్నిచ్చిన మామైన మెగాస్టార్ చిరంజీవి గారిని నమ్ముకుంటే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందన్న మాట వినపడతా ఉంది. మరి అల్లు అర్జున్ గారి చెవిన పడుతుందా లేదా చూడాలి. ఏదేమైనా ఒక రకంగా చెప్పాలంటే ఒక నెగటివ్ ఫోర్స్ అయిపోయాడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పాలి. సో ఆ నెగటివ్ ఫోర్స్ నుంచి పాజిటివ్ ఫోర్స్లోకి అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడే ఆయనకు ఒక శుభం కార్డు పడే అవకాశం అయితే ఉంది. నేను ఆల్రెడీ వీడియో చేశాను దీనికి సంబంధించి. ఆయన ఒక్కడే కాపాడగలడు అని, మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాపాడగలడని నేను చేసిన తర్వాత చాలామంది ఈ అంశాన్ని లిఫ్ట్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారిని ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారు అజాత శత్రువు, అందరివాడు. ఇవాళ అవసరమైతే సోనియా గాంధీతో కూడా మాట్లాడగలిగిన శక్తిమంతుడు చిరంజీవి. శక్తిమంతుడు అనే కంటే కూడా ఆ గౌరవం మర్యాద ఆయనకు కాంగ్రెస్లో పైన అధిష్టానం వరకు ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి అంటారా, రేవంత్ రెడ్డి చాలా చిరంజీవి గారితో, రేవంత్ రెడ్డి అనే కాదు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాజకీయ నాయకుడైనా చిరంజీవి పట్ల ఒక మమకారంతోనే ఒక ప్రేమతోనే అభిమానంతోనే ఉండేవారే తప్ప ఎవరు కూడా ఆయన వ్యతిరేకించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత వాద ప్రతివాదాలు విమర్శలు ప్రతివిమర్శలు జరిగినా చిరంజీవి అజాత శత్రువు కాబట్టి ఎవరిని నొప్పించకుండా ఆ బాధ ఏదో తాను మాత్రమే భరిస్తూ రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఈ దశలో చిరంజీవి గారు జోక్యం చేసుకుంటే చాలామంది అంటున్నారు ఏపీకి వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నారు, చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నారు. అలా చేస్తే అనవసరంగా దాన్ని మరింత ఫ్లేరప్ చేసుకోవటమే, అనవసరంగా ఈగోస్ హట్ చేసుకోవటమే. రెండు ప్రభుత్వాలు చంద్రబాబు గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా రేవంత్ రెడ్డి గారు వినే పరిస్థితులు. ఆయన కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే దీప్దాస్ మున్షీ గారు ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి గారు అంత బలమైన పొజిషన్లో ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కాదనే సాహసం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా చెయ్యలేరు. కేవలం రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఒప్పించగలిగేది సోనియా గాంధీ గారు మాత్రమే.
అదే సమయంలో సోనియా గాంధీ గారిని కూడా ఒప్పించగలిగే ఒక శక్తి ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే ఉంది. అటు ప్రభుత్వాన్నైనా ఇటు ప్రభుత్వాన్నైనా, అటు ముఖ్యమంత్రినైనా ఇటు ముఖ్యమంత్రి అయినా, అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానైనా, చివరికి మోదీనైనా ఎవరినైనా మాట్లాడగలిగి ఒప్పించగలిగే కన్విన్స్ చేయగలిగిన వ్యక్తి కేవలం చిరంజీవి గారి. గతంలో కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు కాలు మీద లేచి సినిమా ఇండస్ట్రీని శాసించే స్థితిలో, ఇబ్బంది పడుతున్న స్థితిలో చిరంజీవి గారు తగ్గి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సినిమా సమస్యల్ని పరిష్కరించుకునే ఒక ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా నాడు జగన్మోహన్ రెడ్డి, నేడు రేవంత్ రెడ్డి అన్నట్టుంది పరిస్థితి. మరి ఇవాళ కూడా మళ్ళీ ఆయన మాత్రమే రావాలి, ఆయన మాత్రమే ఈ అంశానికి శుభం కార్డు వేయాలి. కాబట్టి డియర్ కంచర్ల కాస్త తగ్గాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే ఒక మంచి పొజిషన్కి వెళ్తాడనేది, అది కేవలం పవన్ కళ్యాణ్ డైలాగ్ మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా అది అప్లికబుల్ అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. అల్లు అభిమానులంతా కోరుతున్నది ఒకటే, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటి వరకు సంగనాకి ఇచ్చింది చాలు. అల్లు అర్జున్ గారి జోలికి, ఆయన వ్యవహారాల్లో మీకు ఎంత దూరంగా మీరుంటే అంత మంచి జరుగుతుందన్న భావన వాళ్ళందరిలో కనపడుతుంది. వాస్తవానికి అటు మాట్లాడకుండా ఉండలేక నలిగిపోతున్నారు ఫ్యాన్స్. మాట్లాడితే కేసులు పడతా ఉన్నాయి. కాబట్టి ఇది అందరికీ మంచి జరగాలి అంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు కాస్త కాదు బాగా తగ్గి ఉండాల్సిన అవసరం ఉంది.